ఫస్ట్ పిల్లల కోసమనే చాలా మంది పేరెంట్స్ అవును వస్తారు వాళ్ళు అవును తింటారని. కానీ పిల్లల హెల్త్ విషయం ఆలోచిస్తే ఐస్ క్రీమ్లు ఎక్కువ తినొద్దని చెప్పి ఉమ్, ఇమ్యూనిటీ పవర్ ఉమ్, దెబ్బతీస్తాయి అనే మాట ఉమ్, ఉంటుంది కదా, ఉమ్. వీటికి సమాధానం. కొంతమంది సెన్సిటివ్ టాపిక్ అండ్ కొంతమంది మదర్స్కి మిల్క్ రాకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు. ఐ మీన్ లాక్టేటింగ్ మదర్స్, అవునండి, పాలిచ్చే లాక్టేటింగ్. తల్లులు. వాళ్ళకి డాక్టరు ఐ మీన్ ఫార్ములా రిచ్ కానీ లేదంటే గేదె పాలు కానీ ఒకటే గేదె ఇట్లాంటి సజెస్ట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు ఏం వాడతారంటే మీకు చక్కెర పంచదార కానీ రిఫైన్డ్ షుగర్ వాడితే జలుబు చేస్తుంది వద్దు అని చెప్పి పటిక బెల్లం వాడమంటారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. విన్నానండి. సో మేము ఐస్ క్రీమ్లో వాడేదే పటిక బెల్లం అండి. అండ్ ఓకే. రెగ్యులర్ లార్జ్ క్వాంటిటీ మా అన్ని ఐస్ క్రీమ్స్లో మేము వాడేది పటిక బెల్లం. అంటే అన్ని ఓకే. కాదు, కొన్నిట్లో కోకోనట్ షుగర్ వాడతాం, కొన్నిట్లో పామ్ షుగర్ వాడతాం, కొన్నిట్లో జాగరీ పౌడర్ వాడతాం, షుగర్ ఫ్రీలో స్టీవియా వాడతాం. సో ఇప్పుడు ఆర్గానిక్ అనగానే నేమ్ అండ్ స్టోరీ కాదు, ఇది ఇంగ్రీడియంట్ స్టోరీ. ఓకే. సో వి రీప్లేస్ ఇట్ రిఫైన్డ్ షుగర్ విత్ మల్టిపుల్ న్యాచురల్ అండ్ కాన్షియస్ షుగర్స్ అన్నమాట. అసలు షుగర్ అనేది ఉండదు. పంచదార మా షుగర్ అనేది మా ఐస్ క్రీమ్ లో వాడమండి. అంటే పిల్లలు వచ్చి చూడొచ్చు అక్కడ. యా హ్యాపీగా కొనొచ్చు. ఎంత ఏజ్ పిల్లలు తినొచ్చండి? 1 year పిల్లలు కూడా మా వాళ్ళు తినొచ్చండి. 1 year పిల్లలకు కూడా. మరి అంత చిన్న మై సన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 4 years నౌ. ఓకే. నేను ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను కదండి. దట్స్ హౌ ఇట్ ఈస్. బార్డర్స్ ని మేము క్రిస్ క్రాస్ చేసి కట్ చేయాలి. ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే మా ప్రోడక్ట్ అంత దూరంగా అక్రాస్ ద కంట్రీ తీసుకెళ్తాం.